సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. ఈ రోజు మన బిఐలో ప్రతిపాదిత సంస్కరణల గురించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. గత 6 నెలల నుంచి మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న స్టేక్ హోల్డర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్, పబ్లిక్ ఆర్గనైజేషన్స్ నుంచి కొన్ని సజెషన్స్ వచ్చినాయి. అదే కాకుండా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా పరిగణనలో తీసుకొని ఆనరబుల్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడెన్స్తో కొన్ని రిఫార్మ్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మీ ముందుకు పెట్టి పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకుంటున్నాం. అంటే ఈ రిఫార్మ్స్ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న 10 లక్షల పైన స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రిఫార్మ్స్ మీద పబ్లిక్ ఒపీనియన్, సజెషన్స్, ఆబ్జెక్షన్స్ అన్నీ తీసుకోవడానికి ఈరోజు ఇది పబ్లిక్ డొమైన్లో ఓపెన్ చేస్తున్నాము. 26 జనవరి కల్లా దీని మీద మన BIEreforms@gmail.com వెబ్సైట్కి ఈ ఒపీనియన్స్ ఎవరు కూడా పంపించేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమేమి మాట్లాడతాను అవన్నీ మన BIE.AP.gov.in పోర్టల్లో అందరికీ అందుబాటులో ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. ఫోర్త్ రిఫార్మ్, విచ్ ఇస్ అ మేజర్ రిఫార్మ్, removal of inter first year board examinations. So except Andhra Pradesh and Telangana, neither CBSE nor any major state board is conducting board examinations at 11th class. Even national curriculum framework, anni policy documents, national standard kuda only 10th and 12th lo board exams undali suggest chestunnaru. Endukante it will reduce exam stress, pressure తగ్గుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టైం దొరుకుతుంది. ఈవెన్ అడ్మిషన్స్ టైంలో కూడా ఐఐటి ఉండొచ్చు, నీట్ ఉండొచ్చు. క్వాలిఫైయింగ్ టెస్ట్ ఓన్లీ 12th క్లాస్ మార్క్స్ తీసుకుంటారు. ఇక్కడ 11th క్లాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాము, కానీ ఆ మార్క్స్ బయట అడ్మిషన్స్కి ఎక్కడ కన్సిడర్ అవ్వట్లేదు. క్వాలిఫై చేయాలంటే ఓన్లీ దట్ 500 ఆఫ్ 12th క్లాస్ వాళ్ళు ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు. సో ఈ మేజర్ రిఫార్మ్, ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ వీఆర్ ప్రపోజింగ్, వీ విల్ గివ్ ఫ్రమ్ BI సిలబస్ ఇస్తాము, బ్లూ ప్రింట్ ఇస్తాము. దాన్ని బట్టి వాళ్ళు ఈచ్ కాలేజ్ వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. ఎలా వాళ్ళు 8th, 9th, 7th క్లాస్లో చేస్తున్నారు, సిమిలర్లీ 11th క్లాస్లో కూడా వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. 12th క్లాస్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో BI విల్ కండక్ట్ ద ఎగ్జామినేషన్ యాజ్ పర్ ద సిలబస్ అండ్ బ్లూ ప్రింట్. So, ఈ 4 major proposed reforms. First is revision of syllabus and textbooks. Second is new subject combinations. Ante adi already existing combination kaakunda inka new combinations istunnamu. Third is change in marking pattern. And fourth is removal of inter first year junior examination. So, adi ఇవన్నీ చాలా డిస్కషన్స్ తర్వాత, స్టేక్ హోల్డర్ మీటింగ్స్ తర్వాత, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ తర్వాత ఈ రిఫార్మ్స్కి ఒక ఫార్మ్లో తీసుకురావడం జరిగింది. బట్ వీ ఇన్వైట్ ఒపీనియన్ ఫ్రమ్ నన్ ఆఫ్ ఇట్ ఈస్ డిసైడెడ్, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ప్రపోజల్ స్టేజ్. సో ఫైనల్ చేయాలంటే దీని మీద స్టూడెంట్స్ నుంచి, పేరెంట్స్ నుంచి, అకాడమిషియన్స్ నుంచి వీఆర్ ఇన్వైటింగ్ సజెషన్స్ అండ్ ఆబ్జెక్షన్స్ up to 26th of January. 10th class వరకు స్టూడెంట్ హార్డ్ వర్క్ చేస్తాడు, మళ్ళీ మీరు ఫస్ట్ ఇయర్ రిలాక్సేషన్ ఇచ్చి మళ్ళీ సెకండ్ ఇయర్ హార్డ్ వర్క్ వెళ్ళినప్పుడు ఈ గ్యాప్ పీరియడ్ వాళ్ళకి ఎఫెక్ట్ చూపించదా? We are not giving any relaxation. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి, పాస్ అవ్వాలి. వాళ్ళ మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి. 9th ఎలా పాస్ అవుతారు, 8th పాస్ అవుతారు, 11th కూడా పాస్ అవ్వాలి. అంతే, పాస్ అవ్వాలి. ఫెయిల్ అయినా ప్రమోట్ అవ్వదు. దానికి ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ ఓన్లీ. మొత్తం కంట్రీలో ఉన్నాయి. 11th క్లాస్లో ఎగ్జామ్స్ ఉంటాయి, పర్సెంటేజ్ పాస్ అవ్వాలి. పాస్ అవ్వకపోతే ఫెయిల్ అయిపోతాం. ఉందా? ఆల్రెడీ ఉంది. దానికి కూడా క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా సెంట్రలైజ్డ్ బోర్డ్ నుంచే అప్డేట్ చేస్తాము. దాంట్లో కూడా దట్ విల్ టేక్ అ డిసిజన్. फर्स्ट ईयर में और सेकंड ईयर में कुछ बदलाव आ रहे हैं.
परसेंटेज में भी जो मार्क्स परसेंटेज में भी और जो पास परसेंटेज में बदलाव आ रहा है। ये कारण है कि स्टूडेंट्स ये बता रहे हैं कि फर्स्ट ईयर में वो लोग फ्री में आराम से लिख रहे हैं और सेकेंड ईयर में जो मेंस के एग्जाम्स हैं वो जनवरी लास्ट महीने में आ रहे हैं, जनवरी मंथ का लास्ट में आ रहे हैं। और जो इंटरमीडिएट सेकेंड ईयर के एग्जाम्स हैं वो 28 डेज के बाद इंटरमीडिएट सेकेंड ईयर एग्जाम्स आ रहे हैं। तो इस बीच में 28 डेज का अंदर ही जो है इसका जो है प्रॉब्लम आ रहा है, लोग जो लिखने में भी प्रॉब्लम आ रहा है और जो परसेंटेज में भी फर्क आ रहा है, जो सेकेंड ईयर जो पास का परसेंटेज इसमें कुछ बदलाव ला सकते हैं मैडम। वी विल कंसिडर। सो कुंचम थोड़ा एकेडमिक ईयर आगे पीछे करके हमें भी ये फीडबैक मिला है, जब हमने मीटिंग्स की है हमें भी ये फीडबैक मिला है, इस पे भी हम वर्क कर रहे हैं कि कैसे उन्हें दोनों क्लैश करे बिना इसमें भी वो पेयर हो सके इजीली, और बीआई एग्जाम में भी हम वर्क कर रहे हैं उस पर। अब जो आपने एनसीईआरटी के बारे में बताया था तो ये इम्प्लीमेंट होने के बाद ये प्रॉब्लम नहीं आएगा, मगर इसको इम्प्लीमेंट नहीं था तो इस कारण से क्या है कि वो फर्क आ रहा है, जो इम्प्लीमेंट जो आईपी लिख रहे थे। आई एग्री टोटली, क्योंकि हमारी बुक्स अलग थी तो उनको 2 जगह पढ़ना पड़ रहा था, बहुत ज़्यादा स्ट्रेस था स्टूडेंट पे। अभी सेम बुक है तो उन पर ईजी रहेगा। इस साल में से एकेडमिक ईयर में कोई चेंज नहीं है, नेक्स्ट ईयर में भी वी विल सी। ఇంకా మీరు ఈమెయిల్ చేయండి, మీ ఒపీనియన్ కూడా ఈమెయిల్ చేయాలి. నో 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 ఓన్లీ సెకండ్ ఇయర్, ఓన్లీ సెకండ్ ఇయర్. అంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఎలా ఉన్నాయి, ఫస్ట్ ఇయర్ సపోజ్ సెట్స్ చాప్టర్ ఉంది, సెకండ్ ఇయర్లో దానికి హై లెవెల్ ఉంటుంది. సో మీరు సెకండ్ ఇయర్ టెస్ట్ చేసేస్తే 11 ఇయర్ టెస్ట్ అయినట్టే. 11th ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అది చదవకుండా సెకండ్ ఇయర్లో మీకు మార్క్స్ రాదు, అలా ఉన్నాయి టెక్స్ట్ బుక్స్ ఎన్సీఆర్టీ. సో అదే అడాప్ట్ చేస్తున్నాం కాబట్టి ఈజీ అవుతుంది. మన స్టేట్ ఆర్ స్టేట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ డిజైన్ చేశారు. కరికులం ఫ్రేమ్వర్క్ మొత్తం చదవడం జరిగింది. అదర్ బోర్డ్స్ ఏం చేస్తున్నారు, గుజరాత్, హర్యానా, తమిళనాడు, కర్ణాటక 100% ఎన్సీఆర్టీ ఫాలో చేస్తున్నారు. 15 స్టేట్స్ ఆర్ ఫాలోయింగ్ ఎన్సీఆర్టీ. సో వాళ్ళని అందరితో మాట్లాడడం జరిగింది, అక్కడ విజిట్ చేయడం జరిగింది, అప్పుడు ఫైనలైజ్ చేశారు. మన జేఎల్స్ పెడుతున్నాం, ఇప్పుడు పెడుతున్నాం, అది డిసైడ్ చేయలేదు. నేషనల్ పాలసీ ఇది, సిబిఎస్ఈ పాలసీ ఇది. యూనివర్సిటీస్ కూడా కన్సిడర్ చేస్తారు. దీన్ని బెస్ట్ ఆఫ్ 5 అంటాం. అప్పుడు వాళ్ళు ప్రతి యూనివర్సిటీకి సెపరేట్ ఉన్నాయి గైడ్లైన్స్. సో సపోజ్ ఐ వాంట్ టు గో టు ఢిల్లీ యూనివర్సిటీ గైడ్లైన్స్ ఏమున్నాయి, దానికి తగ్గట్టుగా నేను సబ్జెక్ట్స్ తీసుకుంటా. ఇఫ్ ఐ వాంట్ టు గో టు అన్నా యూనివర్సిటీ గైడ్లైన్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టుగా నేను సబ్జెక్ట్ తీసుకుంటా. ఆ ఆప్షన్ ఇవ్వాలి. మేడం దాదాపు 3 డికేడ్స్గా ఎక్కడ ప్రాక్టికల్ రియాలిటీలో చూస్తే ఎక్కడ ప్రాక్టికల్ ఇంటర్మీడియట్లో జరగట్లేదు. ఇట్స్ ఓపెన్ సీక్రెట్. దానికి సంబంధించి మరి ప్రాక్టికల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటున్నారు. అది ఎంతవరకు రీచ్ అవుతుంది? పర్టికులర్లీ ప్రైవేట్ కాలేజ్లో 0, నో డౌట్. ఎక్కడో చూపిస్తారు, లేకపోతే ఎక్కడ చేసామనిపిస్తారు, అయితే పొగడేస్తారు, నాట్ మోర్ దాన్ దట్. సో we will streamline. ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాయి కదా ప్రాక్టికల్స్, we are taking lot of steps. We will streamline this year. ఎప్పుడు డ్రాఫ్ట్ ఎప్పుడు వస్తుంది? అంటే 26 జనవరి లోప ఒపీనియన్స్ ఇవన్నీ తీసుకుంటున్నాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి we have to take decision by middle of February. We will see. ఎక్స్టెన్షన్ అడిగితే ఇస్తాం, ఆల్రెడీ తీసుకున్నాం. ఇట్స్ నాట్ దట్ వీ హ్యావ్ నాట్ టేకన్, కానీ పబ్లిక్ డొమైన్లో జరిగినాయి మీటింగ్స్, జరిగినాయి అడ్వైజర్స్తో సలహాతో జరిగినాయి, అందరితో జరిగినాయి మీటింగ్స్ ఆల్రెడీ. కానీ పబ్లిక్ డొమైన్లో ఓపెన్గా పెట్టడం ఫస్ట్ టైం ఇది. సో ఇంకా టైం అడిగితే వీ విల్ హ్యావ్ టైం, వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం, నో ప్రాబ్లం. లేదండి ఇట్ విల్ బి BIE క్వశ్చన్ పేపర్. ఎస్ థ్యాంక్ యూ.